మీకు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అరటికాయతో ఏమైనా ఉంటే నాకు తప్పకుండా షేర్ చేసుకోండి, కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ఒక్క లైక్, కమెంట్, షేర్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా నెక్స్ట్ వీడియోస్ రీచ్ అవ్వడానికైనా సరే, మా వీడియోస్ రీచ్ అవ్వడానికైనా సరే మీ ఒక్క లైక్, కమెంట్, షేర్ తప్పకుండా మాకు షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకండి. మీ అభిప్రాయాలను తప్పకుండా మాతో షేర్ చేసుకోండి, తప్పకుండా పంచుకోండి మాతో. ఇప్పుడైతే నేను అన్నీ ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటున్నానండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మనం వేసిన మసాలా అన్నీ మనం విడిపోకుండా ఒకే దగ్గర మనకు ఉండేటట్టు, అది మెల్లగా దాన్ని ఫ్రై అయ్యేటట్టు మనం చూసుకుంటూ సన్న మంట మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పునుకులు వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకో పొయ్యి మీద అయితే మనకి అది అయిపోతే సులువు కదా మనకి. ఎందుకంటే ఇది వేగడానికి కొంచెం ఎక్కువే పడుతుంది. మనం శనగపప్పుతో ఎప్పుడు ఏ వస్తువులు చేసినా కూడా కొంచెం వేగడానికి టైం పడుతుంది. తొందరగా మనం పెద్ద మంట పెట్టేసినా సరే లోపల ఏగదు. అందుకని అయితే ఒక పక్క అది, ఒక పక్క ఇదే అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చాలా దీనిగా అనిపిస్తుందండి.